ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే జగన్మాతే నమో నమః యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః శ్రీమాత్రే నమో నమః ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమో నమః ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. జయ గురు దత్తాత్రేయాయ నమ. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ. మీకంతా కూడా ప్రధానంగా జ్యోతిష్య కారకత్వంగా అంతా కూడా ఈ యొక్క జ్యోతిష్శాస్త్ర ప్రామాణికంగా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా పంచమహాపురుష యోగాలు అంటే ఏంటి అంటే ప్రధానంగా పంచమహాపురుష యోగంలో యోగం అంతా కూడా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా అంతా కూడా శుక్రుడి ద్వారా అంతా కూడా మాలవ్య యోగం అనేది రాబోతుంది. ప్రధానంగా శుక్ర మాలవ్య యోగం అంటారు, శుక్ర వైశీ యోగం అంటారు. ప్రధానంగా అంతా కూడా మాలవ్య యోగం అనేది ప్రధానంగా చూసుకుంటే అంటే కదా ఇక్కడ శుక్రుడంతా కూడా తన సొంత రాశిలో వృషభ రాశిలో సంచారం చేసేటప్పుడు ఎక్కడైతే కనుక శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే కేంద్రస్థానంలో అంతా కూడా ఉండి ఈ యొక్క కోణస్థానంలో కానీ కేంద్రస్థానంలో కానీ ఉచ్చస్థానంలో కానీ తన మిత్త స్థానంలో కానీ స్వంత స్థానంలో కానీ ప్రధానంగా కేంద్రాధిపత్యం పొంది దాంట్లో ప్రధానంగా చూసుకుంటే కనుక కేంద్రాధిపత్యం పొందినప్పుడు స్వరాశిలో అంతా కూడా ఉన్నప్పుడు అంతా కూడా ఈ యొక్క శుక్రుడికి అంతా కూడా ప్రధానమైన పంచమహాపురుష యోగంలో యోగం పట్టబోతుందన్నమాట. తద్వారా అంతా కూడా విపరీత రాజయోగము. శుక్రుడంతా కూడా భోగభాగ్యాలకు కారణమవుతాడు, ప్రధానంగా విలాసవంతమైన జీవితానికి కారణమవుతాడు. ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రధానంగా శుక్రుడంతా కూడా ఈ యొక్క అందము, ఒక ఆనందమైన జీవితానికి ప్రధానంగా అష్టైశ్వర్య యోగానికి లక్ష్మీ కారకత్వంగా ఉంటారు. ప్రధానంగా స్త్రీతత్వ గ్రహమైన గ్రహం ప్రధానంగా శుక్రుడంతా కూడా కలత్రకారకుడు అవుతుంటాడు. ప్రధానంగా వివాహాది శుభకార్యాలు కావాలన్నా గురుబలంతో పాటు శుక్రుడు కూడా యోగకరంగా ఉండాలి. జాతకంలో అంతా కూడా శుక్రుడంతా కూడా ప్రధానంగా దేవతల్లో ప్రధానంగా సర్వశాస్త్ర ప్రవీణ్యులుగా ఉండడం, ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క శుక్రుడంతా కూడా దైత్యాచార్యుడిగా ఉన్నప్పటికీ కూడా అఖండమైన పుణ్య ఫలితం ఇచ్చే గ్రహంగా ఉండడం, అష్టైశ్వర్య యోగాన్ని ఇచ్చే గ్రహంగా ఉండడం, మానవాళికంతా కూడా సుఖమైన జీవితాన్ని, ఆనందమైన జీవితాన్ని, మోక్షప్రధానమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది. మహాలక్ష్మి అనుష్ఠానం ఎవరైతే నిత్యం చేసుకుంటారో మహాలక్ష్మి యొక్క పూజ అంతా కూడా నిత్యం చేసుకోవడం వల్ల శుక్రుడి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది. శుక్రుడికి అంతా అధిష్టాన దేవత మహాలక్ష్మిగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి సహస్రనామాన్ని చదువుకోవడం కానీ, ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఆవనైత దీపారాధన చేయడం కానీ, ఎవరైతే ఇంట్లో ఆవనైత దీపారాధన చేస్తారో మీకంతా కూడా శుక్రుడి అనుగ్రహం వల్ల శుక్ర మహర్దశ యోగం అనేది మీకంతా కూడా జాతకరీత్యా అంతా కూడా యోగం పట్టి తద్వారా మీకంతా కూడా గృహయోగము, అఖండమైన సుఖ జీవితం, అన్యోన్య దాంపత్యం కానీ, అఖండమైన సుఖ జీవితం కానీ, వివాహాది శుభకార్యాలు జరగడానికి, సంతాన యోగం కలగడానికి, ఐశ్వర్య యోగం, ప్రమోషన్స్ రావడానికి కారణమవుతుంది. ప్రధానంగా అంతా కూడా ఈ గ్రహచార రీత్యా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా జూలై మనకి ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల మాలవ్య యోగం వచ్చింది. మాలవ్య యోగం రావడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ఈ మాలవ్య యోగం ఏ రకంగా వర్తిస్తుంది, ఏ యొక్క రాశి వాళ్ళకంతా కూడా మాలవ్య యోగం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి, ధనప్రాప్తి కలుగుతుంది, ఆకస్మిక ధనలాభ ప్రాప్తి కలుగుతుంది అంతా కూడా తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా గోచారరీత్యా ఉండే స్థితిగతి ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకం మీదంతా కూడా జన్మ జాతకంలో ఉండే దోషాలకి పరిహారానికి అంతా కూడా చేసుకొని ఈ గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక అంతా కూడా చూసుకుంటే కనుక శీఘ్రంగా అష్టైశ్వర్య యోగము, ధనప్రాప్తి కలగడానికి, ఉద్యోగంలో ప్రమోషన్స్ కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా పరిహారాలు కూడా చెప్తున్నాం. మీరంతా కూడా ఈ వీడియోని మొత్తంగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీకంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఈ యొక్క సర్వగ్రహ దోష నివారణ జరగడానికి పరిష్కారం కూడా చెప్తున్నాం. మీరంతా కూడా యజ్ఞాతి కృతులు చేసుకోవడం వల్ల, లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది. కావున ఈ యొక్క శుక్ర మాలవ్య యోగాన్ని అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. అష్టైశ్వర్య యోగం కలిగే విధంగా పరిష్కారం కూడా చెప్తున్నాం. మకర రాశి జాతకులకి జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడంతా కూడా ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశిలో సంచారం చేయడం, ప్రధానంగా మాలవ్య యోగంలో ఉండడం, శుక్రవేశ యోగంలో ఉండడం, పంచమహాపురుష యోగంలో యోగం అంటారు. దీన్నంతా కూడా ప్రధానమైన శుక్రుడిచ్చే యోగం అంతా కూడా అఖండ పుణ్యయోగంలో ఉండడం, కేంద్ర కోణస్థానంలో ఉచ్చస్థానంలో ఉంటాయి కనుక
ఈ యొక్క యోగం అనేది ఉంటుంది. కేంద్ర స్థానాధిపతి అనేప్పటికీ ఇక్కడ అయోగకరంగా ఉంటాడు కావున ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశిలో అంతా కూడా శుక్రుడు సంచారం చేయడం వల్ల ఈ యొక్క మకర రాశి జాతకులకి ఏ రకంగా యోగకరంగా ఉంటుంది. మిత్ర గ్రహమైన శుక్రుడు అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం, విపరీత రాజయోగంలో ఉండడం అంతా కూడా అఖండ పుణ్యప్రాప్తి కలిగే విధంగా ఉంటుంది. శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లో దానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది. ఏళ్ళనాటి శని ప్రభావం నుంచి బయటపడ్డారు కావున విశేషంగా మీరంతా కూడా అన్నదాన కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. విశ్వవసు నామ సంవత్సరంలో మీకంతా కూడా అఖండ పుణ్యప్రాప్తి కలిగే విధంగా అవకాశాలు సిద్ధించే విధంగా ఉన్నాయి కావున ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. మహాలక్ష్మి కవచాన్ని వినడం కానీ చదవడం కానీ చేయండి. మహాలక్ష్మి సహస్రనామాన్ని ప్రతినిత్యం కూడా వింటూ కుంకుమార్చన చేసుకోవడం వల్ల ఆవునితో దీపారాధన ప్రతినిత్యం మీ ఇంట్లో గృహంలో అంతా కూడా దీపారాధన చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది. బీద వాళ్ళకి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. రావి చెట్టు దగ్గర ఒక తమలపాకులు కానీ రావి ఆకులైనా తీసుకొనేసి ఒక పళ్ళెంలో కానీ చక్కెర కానీ బెల్లం కానీ సమర్పించడం వల్ల, లేదు చెట్టు దగ్గర ఆ వేర్ల దగ్గర అయినా బెల్లం పొడిలాగా చేసి చక్కెర అంతా కూడా సమర్పించడం వల్ల చీమలకి ఆహారంలాగా ఉంటుంది. ఆ చీమలు ఎప్పుడైతే మీరు సమర్పించిన ఆహారం అంతా కూడా స్వీకరిస్తూ ఉంటాయో, తింటూ ఉంటాయో, మీకంతా కూడా ఆర్థిక అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున అందరూ కూడా విశేషమైన పుణ్య ఫలితం కోసం ఈ పరిష్కారం చేసుకోవచ్చు. ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి కూడా ఈ పరిష్కారం మంచిగా ఉపయోగపడుతుంది. ఎవరైతే కనుక చీమలకి ఆహారంగా పెడుతుంటారో ఈ యొక్క అఖండ పుణ్యయోగంతో ధనధాన్యాది సమృద్ధి కలగడానికి చక్కెరని కానీ బెల్లాన్ని కానీ చూర్ణంలాగా చేసి రావి చుట్టూ వేర్ల దగ్గర వేయడం వల్ల విశేష పుణ్య ఫలితంతో అఖండ ఐశ్వర్యం గెలవడానికి ఆస్కారం ఉంటుంది. రాహు గ్రహానికి ప్రీతికరంగా మీరు మినువులు దానం చేసుకోవాలి, యోగకరంగా ఉంటుంది. మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్రని వినడం కానీ చదవడం కానీ చేస్తూ ఉండడం వల్ల మహాలక్ష్మి యొక్క చరిత్ర అంతా కూడా ప్రవచనంలాగా ఉంటుంది. ఆ ప్రవచనాన్ని వినండి. ఆ క్షీరసాగర మదనాన్ని ఘట్టాన్నంతా కూడా ఈ రకంగా జరిగింది. మోహిని ఘట్టాన్ని కానీ ఈ యొక్క కూర్మ అవతారం అంతా కూడా ఈ రకంగా జరిగింది. అవతార ఘట్టాన్ని కానీ చదవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది. అమృతం ఆవిర్భావం ఏ రకంగా జరిగింది, ఈ యొక్క కామదేవుని ఆవిర్భావం ఏ రకంగా జరిగింది, మహాలక్ష్మి ఆవిర్భావం ఏ రకంగా జరిగింది, ఈ యొక్క కథనంతా కూడా వింటూ ఉండండి. ప్రతినిత్యం కూడా వింటూ ఉండడం వల్ల ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అందరికి కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలని చెప్పేసి ప్రతినిత్యం కూడా జన్మజాతకంలో ఉండే గ్రహాలకి దోషాలు పరిహారం చేసుకోవడం వల్ల విశేషమైన పని ఫలితం కలుగుతుంది. లక్ష్మీ కుబేర హోమశాంతి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మంచి అవకాశాలు సిద్ధిస్తాయి. ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్స్ రావడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది. ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ప్రయత్నించడం కూడా ఈ యొక్క కాలభైరవ స్వామి దేవాలయంలో కాలభైరవ స్వామికి ప్రీతికరంగా కూష్మాండ దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నం చేయండి. అష్టమి తిథి రోజు కానీ, నవమి తిథి రోజు కానీ, అమావాస్య వేళల్లో కానీ, పౌర్ణమి వేళల్లో కానీ విశేషంగా ఈ యొక్క పరిహారం చేసుకోవడం వల్ల, కూష్మాండ దీపం పరిహారం చేసుకోవడం వల్ల అఖండ రాజయోగంతో ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడికి, బృహస్పతికి మరియు రాహుకి, ఇక్కడ కేతువుకంతా కూడా ప్రీతికరంగా మీరంతా కూడా జప హోమ శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తితోటి రాజయోగంతో ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విదేశంలో స్థిరత్వం కోసం, విద్య కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. వ్యాపారం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. మంచిగా అవకాశాలు సిద్ధిస్తాయి. ఫైనాన్షియల్ బిజినెస్ వాళ్ళు కానీ, స్టాక్ ఎక్స్చేంజ్ బిజినెస్ వాళ్ళు కానీ ప్రణాళిక వేసుకొని మీరంతా కూడా నూతన పెట్టుబడులు పెట్టుకోవడం వల్ల మంచి అవకాశాలు సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహ ఆరాధన చేయండి. గోమాత సేవని చేయండి. మంచి అవకాశాలు సిద్ధిస్తాయి. ప్రతినిత్యం కూడా ఎవరైతే శుక్రవారంలో అంతా కూడా బొబ్బర్లు దానం చేస్తారో బ్రాహ్మణత్వంకి అంతా కూడా దక్షిణ సహితంగా నూతన వస్త్రానంతా కూడా దానం చేయడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. బొబ్బర్లు దానం చేయడం వల్ల మహాలక్ష్మి స్థిరనివాసం ఉండడానికి అవకాశం ఉంటుంది. కలత్ర కారకుడైన శుక్రుడంతా కూడా అఖండ సుఖ జీవితం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. కావున భోగభాగ్యమైన జీవితం లభించడానికి, అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి అష్టోత్తరనామాలతోటి పూజ చేసుకోండి. మహాలక్ష్మి ఆరాధన చేసుకున్న వాళ్ళకి శుక్రగ్రహ దోష నివారణ జరుగుతుంది. అఖండమైన కళ్యాణ యోగం కలగడానికి, శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున అఖండమైన గురుబలంతో, శుక్రబలంతో మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో ప్రదక్షిణాలు ఆచరించండి. మంచి అవకాశాలు తీస్తాయి. శ్రీమాత్రే.